నువ్వు చిన్నవో ఎన్నవర కాటమయ్యో కాటమయ్యా తూర్పు వానవుల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవో ఎన్నవర కాటమయ్యో కాటమయ్యా నువ్వెక్క గుర్రముర కాటమయ్యో కాటమయ్యా నిలువదు గుర్రముర కాటమయ్యో కాటమయ్యా నువ్వెక్క గుర్రముర కాటమయ్యో కాటమయ్యా నిలువదు గుర్రముర కాటమయ్యో కాటమయ్యా నువ్వెక్క గుర్రమురా కాటమయ్యా నిలువదు గుర్రమురా కాటమయ్యా నువ్వెక్క గుర్రమురా నిలువదు గుర్రమురా కాటమయ్యా తూర్పు వానముల కాటమయ్యో కాటమయ్యా చిన్నవో ఎన్నవర కాటమయ్యో కాటమయ్యా తూర్పు వానవుల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవో ఎన్నవర కాటమయ్యో కాటమయ్యా కల్లమ్మి కట్టిరి కాటమయ్యో కాటమయ్యా కరకసిరి మేడలు కాటమయ్యో కాటమయ్యో కల్లమ్మి కట్టిరి కాటమయ్యో కాటమయ్యా కడసిరి మేడలు కాటమయ్యో కాటమయ్యా మడ్డమ్మి కట్టిరి కాటమయ్యో కాటమయ్యా మామిడికాయ పూజలు కాటమయ్యో కాటమయ్యా మడ్డమ్మి కట్టిరి కాటమయ్యో కాటమయ్యా మామిడికాయ పూజలు కాటమయ్యో కాటమయ్యా ఓరే కల్లమ్మి కట్టిరి కాటమయ్యా మడ్డమ్మి కట్టిరి కాటమయ్యా ఓరే కల్లమ్మి కట్టిరి కాటమయ్యా మడ్డమ్మి కట్టిరి కాటమయ్యా తూర్పు వానవుల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవో ఎన్నవర కాటమయ్యో కాటమయ్యా తూర్పు వానవుల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవో ఎన్నవర కాటమయ్యో కాటమయ్యా గౌండల్లో గూడిరి కాటమయ్యో కాటమయ్యా మోకులు ఏసిరి కాటమయ్యో కాటమయ్యో గౌనల గోడరే కాటమయ్యో కాటమయ్యా మోపులు చేసిరి కాటమయ్యో కాటమయ్యా మోకులు ఏసిరి కాటమయ్యో కాటమయ్యా ముక్కితాడెక్కిరి కాటమయ్యో కాటమయ్యో మోపులు చేసిరి కాటమయ్యో కాటమయ్యా ముక్కితాడెక్కిరి కాటమయ్యో కాటమయ్యా మోకులు గట్టిరి కాటమయ్యా ముక్కితాడెక్కిరి కాటమయ్యా మోకులు గట్టిరి కాటమయ్యా ముక్కితాడెక్కిరి కాటమయ్యా తూర్పు వానవుల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవో ఎన్నవర కాటమయ్యో కాటమయ్యో తూర్పు వానవుల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవో ఎన్నవర కాటమయ్యో కాటమయ్యా ముందకాయలు కోసి కాటమయ్యో కాటమయ్యా నీ ముందు మొక్కిరి కాటమయ్యో కాటమయ్యో ముందకాయలు కోసి కాటమయ్యో కాటమయ్యా నీ ముందు వచ్చిరి కాటమయ్యో కాటమయ్యా గౌండల్లో గూడిరి కాటమయ్యో కాటమయ్యా నీకు బోనాలు ఏసిరి కాటమయ్యో కాటమయ్యో గౌనల గోడరే కాటమయ్యో కాటమయ్యా నీకు బోనాలు చేసిరి కాటమయ్యో కాటమయ్యా గౌండల్లో గూడిరి కాటమయ్యా బోనాలు ఏసిరి కాటమయ్యా ఐదండకోసారి కాటమయ్యా బోనాలు ఏసిరి కాటమయ్యా తూర్పు వానవుల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవో ఎన్నవర కాటమయ్యో కాటమయ్యో తూర్పు వానవుల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవో ఎన్నోర కాటమయ్యో కాటమయ్యా అరే నాకు మొగలవంటి కాటమయ్యో కాటమయ్యా నడికట్టు కడితివి కాటమయ్యో కాటమయ్యో వంటి కాటమయ్యో కాటమయ్యా నువ్వు నడికట్టు కడితే కాటమయ్యో కాటమయ్యా చెరుపోతుల వంటి కాటమయ్యో కాటమయ్యా నువ్వు జలకొప్పులెత్తివి కాటమయ్యో కాటమయ్యో చెరుపోతుల వంటి కాటమయ్యో కాటమయ్యా నువ్వు జలకొప్పులెత్తి కాటమయ్యో కాటమయ్యా నాకు మామూల వంటి కాటమయ్యా నడికట్టు కడితివి కాటమయ్యా చేరుపోతుల వంటి కాటమయ్యా జలకొప్పులెత్తి కాటమయ్యా దౌడిక మూతల్ల కాటమయ్యో కాటమయ్యా నీకు జాతరు ఏసిరి కాటమయ్యో కాటమయ్యో దౌడిక మూతల్ల కాటమయ్యో కాటమయ్యా నీకు జాతరు చేసిరి కాటమయ్యో కాటమయ్యా తప్పుల్ల దరువుల్ల కాటమయ్యో కాటమయ్యా నీకు దండిగా పూజలు కాటమయ్యో కాటమయ్యో తప్పుల ధర్మల్ల కాటమయ్యో కాటమయ్యా నీకు దండిగా పూజలు కాటమయ్యో కాటమయ్యా పిల్ల బాబలందు కాటమయ్యో కాటమయ్యా సల్లంగా చూడవే కాటమయ్యో కాటమయ్యో పిల్ల పాపలందు కాటమయ్యో కాటమయ్యా నువ్వు సల్లంగా చూడవే కాటమయ్యో కాటమయ్యా పిల్ల పాపలందు కాటమయ్యా సల్లంగా చూడవే కాటమయ్యా పిల్ల పాపలందు కాటమయ్యా సల్లంగా చూడవే కాటమయ్యా తూర్పు వానముల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవో ఎన్నవర కాటమయ్యో కాటమయ్యా తూర్పు వానవుల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవో ఎన్నోర కాటమయ్యో కాటమయ్యా
ఒరే నువ్వెక్క గుర్రమున కాటమయ్యో కాటమయ్యా నిలువదు గుర్రమున కాటమయ్యో కాటమయ్యా నువ్వెక్క గుర్రమున కాటమయ్యో కాటమయ్యా నిలువదు గుర్రమున కాటమయ్యో కాటమయ్యా Please do subscribe to KMP Village Songs. Like చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అక్కడ గంట ఉంటుంది కొట్టడం మాత్రం మర్చిపోకండి. Thank you. Love you all. Mix. చెట్టుకు ఆధిపత్య అహంకార ధరలు భూస్వాములంత పన్నుగట్టుమంటూ పల్ల మీద దాడి చేస్తూ ఉంటే తల్లి పిల్లల కనాడు చిత్రహింసలెన్ను పెట్టి ఇల్లు దోసుకోని మాన ప్రాణమే తీస్తూ ఉంటే
శంఖాని ఊదినవే సర్దారు పాపన్న యుద్ధందారులను సర్వాయి పాపన్నను చిత్తే చేసినవే సర్దారు పాపన్న సర్వాయి పాపన్న వారిసిన సింగాని ఓ సర్దారు పాపన్న మాకులాంటి మోకు దెబ్బ ఓ సర్వాయి పాపన్న గాయగొల్ల గండ్ర గొడ్డలో సర్దారు పాపన్న శతూరు కోట సర్వాయి పాపన్నని పోరాటముకనే సర్దారు పాపన్న తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న దాడి చేస్తా ఉంటే పల్ల మీద దాడి చేస్తా ఉంటే నల్ల పిల్లల కనాడు చిత్తహింసలను పెట్టి ఇల్లు దోసుకొని మన ప్రాణమే తీస్తా ఉంటే దోసుకొని మన ప్రాణమే నోడి
స్వాముల మీరందరూ ఒక పక్కకు ఉండాలి. ఎందుకంటే బోనాలు తిరిగినాక మీరు వాళ్ళని కనుపెడుతున్నారు. మన పేరు ఒక్కసారి చదివాడనేటువంటి విషయాలు కూర్చోవాలి. ఏదో అయ్యగారు పండగ పెట్టింది కదా, డేట్లు ఫిక్స్ చేసింది కదా, ఈ డేట్లో పసుపు కుంకుమ గుమ్మడికాయలు అన్ని తీసుకొని రమ్మండు కదా, మనం వచ్చాం కదా, కూర్చున్నాం కదా, అయ్యగారు చదువుకుంటూ పోయిండు అనేటువంటి విషయాలు కాకుండా మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నందుకు ఎంతో కొంత పుణ్యాన్ని సంపాదించుకొని మనం ఇంటికి వెళ్ళాలి. అవునా కదండి? మనం వచ్చినందుకు ఎంతో కొంత పుణ్యాన్ని స్వామి వారికి ఒక పూజా కార్యక్రమాలు జరిపించి పుణ్యాన్ని సంపాదించుకొని ఇంటికి వెళ్ళాలి. మనం ఈ రోజు మంచిగా చేస్తే మన యొక్క పిల్లలు కూడా మనకు తెలియకుండా ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క విద్య వ్యాపార ఉద్యోగం అంతా కూడా పెరుగుతూ ఉంటుందండి. అది స్వామి వారి అనుగ్రహం చేతనే. అదే విధంగా ఆడవారు మామిడాకులు తీసుకొని మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః. అదే విధంగా ఆడవారికి కూడా మగవారు అదే విధంగా చేయించండి. మాట్లాడుతున్న పిల్లలు మగవారు కూడా అదే విధంగా ఆడవారికి చేయించాలి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. నమస్కారం చేస్తూ పలకండి అందరూ కూడా. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. అందరూ కూడా నమస్కారం చేస్తూ పలకాలి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అలోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః. చక్కగా కంఠమహేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో కూర్చున్నాం. మీ అనుగ్రహం కూడా మాకు కావాలని చెప్పేసి సకల దేవతలందరినీ కూడా మన మనసులో తలుచుకొని ఉన్నాం. తర్వాత అందరూ కూడా అక్షతలు తీసుకొని వాసన చూసి ఎడమ చేతి వెనకాల వేసుకోండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అంటే ఎందుకయ్య గారు అక్షతులు తీసుకొని వాసన చూసి వెలికి చేసుకోవాలంటే ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. మనం పూజకి వచ్చేటువంటి సమయంలో కాళ్ళకి చెప్పులు లేకుండా వస్తాం కాబట్టి ఉత్తిష్టంతు భూతపిశాచాః శాకిని ఢాకిని కాకిని హాకిని యాకిని ఢాకిని ఆ దుష్టగ్రహాలన్నీ కూడా మనకి ఈ పూజగ్రహంలో పూజ మీద కూర్చున్నప్పుడు వేరేటువంటి ఆలోచనలు తెప్పిస్తూ ఉంటాయి. శాకిని ఢాకిని కాకిని హాకిని యాకిని ఢాకిని ఆ దుష్టగ్రహాలన్నీ కూడా అవన్నీ కూడా మా యొక్క భార్యాభర్తల మధ్యలో ఉండద్దని చెప్పేసి అక్షతలు తీసుకొని భూతోక్షణము అంటారు దాన్ని. అక్షతలు తీసుకొని వాసన చూసి ఎడమ చేతి వెనకాల వేసుకోవాలి. తర్వాత అందరూ కూడా మీ యొక్క నాసికం పట్టుకొని ముక్కును పట్టుకొని కుడి చేత్తో ఈ ముక్కుతో గాలి తీసుకొని దీంతో వదులుతూ ఉండాలి. మళ్ళీ దీంతో తీసుకొని దీంతో వదులుతూ ఉండాలి. అట్లా ప్రాణాయామం అంటారు దాన్ని. 5 సార్లు చేస్తూ ఉండండి. అందరూ కూడా కుడి చేతితో పట్టుకోవాలి. మీ యొక్క ఎడమ చేయి కుడి చేతి కింద ఎడమ చేయి ఉండాలి. మీ యొక్క నడుము నిట్టారుగా ఉండాలి. అయ్యగారు ఏదో చెప్తున్నా మాకు అర్థం కావట్లేదు అనుకోకండి. ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో చేయాలి. ఈ చేసేటువంటి కార్యక్రమం అంతా కూడా మంత్రంతో కూడుకున్నటువంటి ఉంటుంది కాబట్టి అందరూ కూడా గాలి పీలుస్తూ ప్రాణాయామం చేస్తూ ఉండాలి. ఓం భూ ఓం భవః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసామృతం బ్రహ్మవోర్భవస్సోరం. నమస్కారం చేసుకోండి.
ब्रह्मभूर्भुवस्सुनो ममापात्ता दुर्दक्षेद्वारा श्री परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थं शुभाभ्यां शुभे शोभने मुहूर्ते అందరూ ఒకసారి వినాలి. అయితే మన ఈ కట్టమహేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఏ ఊర్లో చేస్తున్నా, ఏ గ్రామంలో చేస్తున్నా, ఏ జిల్లాలో చేస్తున్నా, ఏ మండలంలో చేస్తున్నా, ఏ రాష్ట్రంలో చేస్తున్నా, ఏ దేశంలో చేస్తున్నా, ప్రపంచంలో ఏ ఊర్లో కూర్చొని మనం పూజా కార్యక్రమాలు జరుపుతున్నాం. అసలు ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా కట్టమహేశ్వర స్వామి వారి యొక్క పూజా కార్యక్రమ, వెంకటేశ్వర స్వామి పూజా కార్యక్రమ, శివ పూజా కార్యక్రమ, విష్ణు పూజా కార్యక్రమ అనే విషయాలన్నీ కూడా నేను భక్తి శ్రద్ధలతో చెప్తూ ఉంటాను. మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలి. నేను లేపిన వాళ్ళని కొద్దిగా ఇది చెప్పండి, ఏం చెప్పారని అడుగుతాను, అది నాకు చెప్పాలి. అంటే మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టండి చెప్పేటువంటి విషయాలలో. ఓం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః దిదే ప్రాప్తే శ్వేతవరః కల్పే వైవశ్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోదక్షిణ దిగ్భాగే శ్రీశైల శ్రీశాన్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్ మధ్యదేశే అంగమంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాల నేపాళ కేరళ పాంచాల గౌరమయాల సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటక నాట కార్వాడ మార్వాడ పాండ్య పులిందాంధ్ర ఓడజాన బోల్ కుక్కురు గాంధార విదర్భ విదేహ పాక్లిక పరపయకే గొంతల గోసల కిరాత సోరసేనా సేవన డింకన కుంకన మత్స్య పుత్ర పార్షు గుర్జరయామాయాల సాల్వ సేది సందవత్యాత్ అనేక దేశ భాషా విరాజితే. ఓ మయ్యగారు మమ్మల్ని చూడండి వినండి అని చెప్పేసి అందరూ మీరే స్పీడ్ చదువుకుంటూ పోతే మాకేం అర్థం కాదని చెప్పేసి పెద్దగోడుగా నన్ను అడిగింది ఇప్పుడే. అయితే అంగ వినండి, అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాళ ఖేల చోళ పాంచాల గౌల మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాటక కార్వాడ మార్వాడ పాండ్య పులిందాంధ్ర హూణ దశార్ణభోజ గుక్కురుగురు గాంధార ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయంటే ఈ యొక్క భూ ప్రపంచం మొత్తంలో ఇన్ని ఖండాలు, ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని దేశాలు దాటుకొని వచ్చి ఈ ప్రపంచం మొత్తంలో యావత్ భారతదేశాన్ని కూడా దాటుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని దాటుకొని వచ్చి సూర్యాపేట జిల్లాను దాటుకొని వచ్చి మండలం గరిడేపల్లి మండలం దాటుకొని వచ్చి మన యొక్క గడ్డేపల్లి గ్రామంలో చేస్తున్నాం. ఒక్కసారి మీరు గమనించండి, ఎక్కడ ప్రపంచం, ఎక్కడ భారతదేశం, ఎక్కడ తెలంగాణ, ఎక్కడ సూర్యాపేట. తర్వాత సురమాంబామ్మ వారు వేదిక పైకి వచ్చి ఉన్నారు. మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి సురమాంబామ్మ వారు వేదిక మీదకి వచ్చారు కాబట్టి అమ్మవారికి చక్కగా కంకణ దానాలు జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. కంకణాన్ని చూసి భజనలు మేళం చేస్తున్నాయ్యా. తదుపరి అదేవిధంగా మన సాదాసీదా పెళ్ళైతే అబ్బాయి అమ్మాయి ఎదురుకు వచ్చిన తర్వాత అదేవిధంగా కట్టమహేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో కూడా స్వామి వారి యొక్క పాద ప్రక్షాళన కార్యక్రమం జరుగుతున్నది. అందరూ కూడా ఓం నమ శివాయ అంటూ కూర్చోవాలి. అందరూ కూడా స్వామి వారి యొక్క పాద ప్రక్షాళన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. బాగుసామే గట్టిగాను, కొంచెం గట్టిగాను. ఓం భజన మేళా చేస్తున్నాయా. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే